ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథంలోని మరి ఒక జీవిత పాఠంను మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం కానీ మనం చదివినట్లయితే మనకి ఆ వచనం ఏం సెలవిస్తుందంటే ఒకసారి చదువుదాం. సామెతలు 25వ అధ్యాయం 21వ వచనం. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పి గొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే అది నీ పగవాడైనా సరే ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టాలని, దప్పికొన్నప్పుడు దాహంగా ఉన్నప్పుడు అతనికి నీళ్లు ఇవ్వాలని, పానం చేయడానికి దానికి కావాల్సినవన్నీ అనుగ్రహించాలని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఒకే ఒకటి మనం నేర్చుకోవాల్సింది, మనం అనేక మందికి దానం చేస్తూ ఉంటాం. దానం చేసినప్పుడు మనం అనుకుంటుంటాము, అసలు ఈ దానం చేస్తే మనకి ఏమొస్తుంది, అసలు మనకి ఏంటి లాభం అని అనుకుంటూ ఉంటాం. మన కింద 22వ అధ్యాయం 2వ వచనంలో కింద చూసినట్లయితే యెహోవా మనకు ప్రతిఫలం ఇచ్చును అని మనకు కనిపిస్తుంది. కాబట్టి అది మన శత్రువైనా సరే మనం ఆహారం పెట్టి నీళ్లు కానీ ఇవ్వగలిగినట్లయితే దాన్ని దేవుడు చూస్తుంటాడు, కాబట్టి దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, మీరు ఉపవాసాలు చేస్తున్నారు కానీ మీరు తిండి తినకుండా నా కోసం ఉండడం అది ఉపవాసం కాదు. మీరు ఎప్పుడైతే ఆహారం లేనక ఆహారం పెట్టి ఉన్న వారికి, అంటే అవసరంలో ఉన్న వారికి అవసరమైనవి మీరు అందిస్తారో అప్పుడే మీరు అది నిజమైన ఉపవాసం అని పిలువబడుతుందని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. అలాగే ప్రియ మిత్రులారా, మనం కూడా మన శత్రువులకైనా సరే ఆహారం పెట్టగలిగినట్లయితే అతనే ఒకరోజు తెలుసుకుంటాడు, ఏమని, నేను అతనికి ఎంత కీడు చేసినా కూడా అతను నాకు మంచి చేశాడని చెప్పి అతనే నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శత్రువులను కూడా ప్రేమించి ఆహారం పెట్టేవారుగా, అవసరంలో ఉన్న వారికి ఆహారం అందించేవారుగా తయారు చేయబడదాం. రేపటిదిన ముందు మరొక జీవిత పాఠంతో మీ ముందుకు వస్తాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.